పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి. పిఎంసి ప్రేక్షకులందరికీ ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. హెపటైటిస్ బి వైరల్ సమస్యలు మరియు పరిష్కారాలు అనే అంశంపై మనతో మాట్లాడడానికి మన ముందున్నారు ప్రముఖ హోమియోపతి వైద్యులు డాక్టర్ శ్రీనాథ్ గారు ఎండి. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, అసలు హెపటైటిస్ బి వైరల్ డిసీజెస్ అంటే ఏంటి సార్? అసలు ఆ వ్యాధులు ఏంటి సార్ అసలు? రైట్ అండి. మనం ఎన్నో రకాల వైరస్ గురించి తెలుసుకుంటూ ఉన్నాం. నిన్న మొన్నటి కరోనా వైరస్ కావచ్చు, చాలా ఏళ్ల క్రితం వచ్చిన పోలియో వైరస్ గురించి కావచ్చు, ఇలా ఎన్నో రకాల వైరస్లు అనేవి శరీరానికి ప్రమాదకరంగా మారుతూ ఉంటాయి. అలాంటి వైరస్లో ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నటువంటిది హెపటైటిస్ బి వైరస్ అనేది. ముందుగా అసలు హెపటైటిస్ అంటే ఏంటో తెలుసుకుందాం రెండు మాటల్లో. లివర్కి సంబంధించి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చి లివర్ బాగా వాపుకు గురైనట్లయితే జాండీస్ లక్షణాలు మొదటగా వస్తాయి. అంటే పచ్చకామెర్లు అంటాము, లేదా పస్కలు అని కూడా అంటాము. సో ఈ జాండీస్ తాలూకు లక్షణాలు వచ్చి అది బాగా ముదురుతూ ఉండేటువంటి లక్షణం ఉంటే దాన్ని హెపటైటిస్కి సంకేతంగా చూడవచ్చు. అంటే లివర్ వాపు, తెలుగులో చెప్పుకోవాలంటే ఒక్క మాటలో లివర్ వాపును హెపటైటిస్ అని అంటాము. సో ఇలా లివర్ వాపు ఎప్పుడు అవుతుంది? ఏదైనా ఇన్ఫెక్షన్లకు గురైనప్పుడు కూడా అవ్వచ్చు. ఏంటా ఇన్ఫెక్షన్లు? బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు కావచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్లు కావచ్చు, గాయాల వల్ల కూడా కావచ్చు. అలాంటి ఇతరత్ర కారణాల్లో మనం ఈరోజు మాట్లాడుకుంటున్న అంశము వైరల్ ఇన్ఫెక్షన్. ఒక వైరస్ వల్ల లివర్ అనేది వాపుకు గురవుతుంది, ప్రమాదకరంగా మారుతుంది. దాన్ని ఆ వైరస్ పేరు బి రకం వైరస్గా మనం చెప్పుకుంటున్నాం. అంటే లివరు వాపుకు గురైనప్పుడు కొన్ని రకాల వైరస్లు కారణంగా మారతాయి. వాటికి ముందుగా గుర్తించినటువంటి వైరస్ పేరు పరిశోధకులు ఏ అని పెట్టారు. కొన్నాళ్ళ తర్వాత ఇంకొక వైరస్ కనపడింది, దాన్ని బి అని పెట్టారు. ఇంకొన్నాళ్ళ తర్వాత సి అని కనబడింది. అలా దానికి రకరకాల ఏ, బి, సి, డి, ఈ ఇలా 5 రకాల వైరస్లు లివర్ పైన ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి. అందులో బికి ఎందుకు ప్రత్యేకమైనటువంటి స్థానం అంటే బి వైరస్ అనేది అత్యంత ప్రమాదకరమైన వైరస్. ఎంత ప్రమాదకరమో ప్రాణాంతకంగా కూడా మారేంత ప్రమాదం ఉంటుంది. ఈ వైరస్ ఎంత ప్రమాదం అంటే హెచ్ఐవి వైరస్ కంటే కూడా ఎక్కువగా ప్రమాదం, అంటే ఎయిడ్స్ వైరస్ కంటే కూడా ఎక్కువగా ప్రమాదకరంగా మారుతుంది. అంటే లైక్ వచ్చిన వ్యక్తికి, అంటే వైరస్ అదుపులో లేని వ్యక్తికి కొన్నాళ్ళల్లో ప్రాణం పోయేటువంటి కండిషన్ వరకు కూడా దారి తీసే ప్రమాదం ఉంటుంది. ఇది హెచ్చరిక మాత్రమే, భయపెట్టడం కాదు. అలా లక్షణం అనేది దారి తీస్తూ ఉంటుంది. అందుకనే ఈరోజు మనం హెపటైటిస్ బి అనేటువంటి లక్షణం గురించి మాట్లాడుకుంటున్నాం. సార్, ఒక కాలర్ ఉన్నారు సార్, వారితో మాట్లాడదాం సార్. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నమస్తే మేడం, నేను చిత్తూరు నుంచి మాట్లాడుతున్నాను. ఓకే అండి. డాక్టర్ గారికి మీ సమస్య ఏంటో చెప్పండి. నాకు హెపటైటిస్ బి ఉంది సార్. రైట్ అండి. మీ పేరండి? నా పేరు శ్రీనివాస్. రైట్ అండి. ఏజ్ అండి? నాకు 40 ఉంటాయండి. రైట్. ఎప్పుడు ట్రేస్ అయిందండి బ్లడ్ రిపోర్ట్లో? ఇది ఒక 15 ఏళ్ళ క్రితమే వచ్చిందండి. ఒక 5-6 నెలలు బిళ్ళలు వాడాను. రైట్ అండి. తర్వాత ఇంకా దీనివల్ల పెద్ద ప్రాబ్లం ఏం లేదన్నట్టుగా నేను అశ్రద్ధ చేశాను. రైట్ అండి. ఇప్పుడు లివర్ పక్క కొంచెం పొట్ట వాసినట్టుగాను, కాళ్ళు వాపులు. ఈ మధ్య ఏమైనా లివర్ పనితీరుకు సంబంధించి లివర్ ఫంక్షన్ టెస్ట్ అనేటువంటి పరీక్ష చేయించారండి? ఈ మధ్య ఏం చేయలేదండి. ఒక 5-6 నెలలు గడిచి ఉంటుందా? ఒక 5-6 నెలలు గడిచి ఉంటుంది. రైట్. ఇప్పుడు మీ ప్రశ్న అడగండి, మీరు ఏం అడగదలుచుకున్నారో అడగండి. ఇప్పుడు పొట్ట ఒక పక్క వాపుగా, లివర్ ఉన్న తల్లి వాపుగాను, కాళ్ళు 2 వాపులు, తర్వాత వెర్కోసిస్ వచ్చినట్టుగా గ్యాపులుగా ఉంది కాళ్ళకి, 2 కాళ్ళకి. మొహం, కళ్ళ కాడ అంతా వాపులు వస్తున్నాయి. ఓకే ఓకే రైట్ అండి. దాని గురించి చెప్తాను శ్రీనివాస్ గారు, వినండి. టీవీలో వినండి, ఫోన్ కట్ చేసి టీవీలో వినండి. సో ఇప్పుడు హెపటైటిస్ బి వైరస్ గురించి మనం చెప్పుకుంటున్నాము. ఇందులో ఇన్ఫెక్షన్ తీవ్రత ఎంత ఉందో తెలుసుకోవాల్సినటువంటి అంశాన్ని వైరల్ లోడ్ అనేటువంటి పరీక్ష ద్వారా తెలుసుకుంటాం. డిఎన్ఏ క్వాంటిటేటివ్ పరీక్ష అని అంటాము, టెస్ట్ అని అంటాము. ఇందులో వైరల్ లోడ్ ఎంత శాతం ఉంది అని తెలుసుకుంటాం. సాధారణంగా ఉండాల్సిన వైరల్ లోడ్ అంటే నార్మల్ వాల్యూ ఎంత అంటే 1 లోపు, వాల్యూ 1 లోపు ఉంటే నార్మల్. అంతకు మించి 5-10 కావచ్చు, లక్షల్లో కూడా. నా దగ్గర అత్యధికంగా అంటే
వైరల్ లోడు 1.5 2 లక్షలు ఉండేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. సో వీళ్ళు హోమియోపతి మందులు రెగ్యులర్గా కొంతకాలం పాటు వాడినట్లయితే కంప్లీట్ నెగిటివ్ జీరోకు తీసుకొని రావచ్చు. ఆ వైరల్ లోడ్లు అనేది కంప్లీట్గా నెగిటివ్ తీసుకురావచ్చు. ఇకపోతే మీ ప్రశ్నకు ఆన్సర్ చెప్తాను వినండి. పాదాల వాపు, కంటి కింద వాపు, ఫేస్ వాపు అన్నారు. దీనికి కేవలం లివర్ సంబంధించిన ఇన్ఫెక్షనే కాదండి, థైరాయిడ్ వల్ల కూడా ఈ రకమైనటువంటి వాపులు వస్తాయి. కిడ్నీ పనితీరు సరిగ్గా లేనప్పుడు కూడా ఈ వాపులే వస్తాయి. బీపీ పెరుగుతుంది అనేందుకు సంకేతంగా ఉన్నప్పుడు కూడా ఫేస్ వాపు, పాదాల వాపు, కంటి రెప్పలు, సబ్ కంజక్టివల్ స్వెల్లింగ్ అంటాం, ఎడిమా అంటామండి దీన్ని, ఈ లక్షణం అనేది కనబడుతుంది. సో ఈ 3 లక్షణాల్లో ఏదైనా ఒక కారణం కావచ్చు. ఏదేమైనప్పటికీ మీకు నేను చెప్పగలిగింది, ఒక్కసారి లివర్ ఫంక్షన్ టెస్ట్ అనేటువంటి రక్త పరీక్ష చేయించండి. చేయించి ఆ రిపోర్ట్స్ నాకు ఒకసారి పంపండి. సో దానికి సంబంధించి మరి మెడిసిన్స్ అవసరమా లేదా అనేది నేను చెప్తాను. అలాగే మెడిసిన్ అవసరంగా ఉంటే కూడా మనం పోస్టల్ సర్వీస్ ద్వారా కానీ కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ అనేది పంపిస్తాం. బట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒకసారి హెపటైటిస్ బి వచ్చిందంటే దాన్ని మానిటర్ చేస్తూ ఉండాలి. నష్టం ఏం లేదు కదా అని వదిలేయకూడదండి. అప్పుడప్పుడు ఒక 4-5 నెలలకు 6 నెలలకు ఒకసారైనా వైరల్ లోడ్ పరీక్ష చేయించుకోండి. ఓకే అండి, విన్నారు కదండి డాక్టర్ గారు చెప్పింది. డాక్టర్ గారి నెంబర్ వచ్చేసి మనకి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూ ఉంటుందండి ప్రోగ్రామ్ అయిపోయేంత వరకు. అది నోట్ చేసుకొని మీరు డాక్టర్ గారు నేరుగా కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. డాక్టర్ గారు ఇప్పుడు 4 వైరస్లు అన్నారు, హెపటైటిస్ ఏ, బి, సి, డి, ఈ కూడా అన్నారు. అవునండి. వీటిల్లో ఏ వైరస్ తాలూకా లక్షణం ఎలా ఉంటుంది అనేది ఎలా తెలుస్తుందండి? అసలు సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ఇది హెపటైటిస్ బి తాలూకా సిమ్టమ్స్ అనేది మనకి ఎలా తెలుస్తుంది? తప్పకుండా అండి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి వైరస్లో హెపటైటిస్ ఏ వైరస్ కానివ్వండి, అలాగే సిడిఈ వైరస్లు అనేవి ఫుడ్ ద్వారా కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. అత్యంత మొండిగా ప్రమాదకరంగా స్ప్రెడ్ అయ్యేటువంటిది బి వైరస్ మాత్రం. ఇది బ్లడ్ రూట్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది, అంటే సెక్షువల్ కాంటాక్ట్ ద్వారా ఒకరి నుంచి ఒకరికి. ఇప్పుడు మనం పంటికి ట్రీట్మెంట్కి వెళ్దాం అనుకుందాం. ఆ పంటి ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఇన్స్ట్రుమెంట్స్ సరిగ్గా శుభ్రం చేయకుండా అవే ఇన్స్ట్రుమెంట్స్ మనకు వాడాలనుకుందాం. ఒక రోగికి ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్ వాడితే కూడా ఈ పంటి ఇన్ఫెక్షన్ గుండా కూడా మనకి వైరస్ వచ్చే ప్రమాదం ఉంది. 3వది నీడిల్స్ వల్ల కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది, అంటే ఒకరికి వాడిన కలుషితమైన సిరింజెస్ కూడా మనకు వాడితే కూడా రావచ్చు. 4వది అత్యంత మొండిది, అత్యంత విలువైన విషయం ఏంటంటే, ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రెగ్నెన్సీలో మదర్కి ఉన్నట్లయితే పుట్టబోయే బేబీకి హెపటైటిస్ బి వస్తుంది, అది ప్రమాదకరంగా మారుతుంది. ఓకే సార్, ఒక కాలర్తో మాట్లాడదాం సార్. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నమస్తే అండి, సార్ పద్మా, నిజామాబాద్ నుండి. ఓకే అండి, డాక్టర్ గారు మీ సమస్య ఏంటో చెప్పండి. అమ్మ చెప్పండి. నాకు మెడల నొప్పి చాలా ఉందండి, మెడలు తల నొప్పి. ఓకే. 2 years నుంచి నేను హోమియోపతి వాడుతున్నా. రైట్ అమ్మా. ఆ మధ్య తగ్గింది, కానీ ఇప్పుడు మళ్ళీ బాగా వస్తుంది. నరాలన్నీ మెడల నుంచి తలలోకి నరాలన్నీ బాగా వస్తున్నాయండి. రైట్ అండి, దాని గురించి చెప్తాను. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. ప్రతి షోలో మీరు నా ప్రతి టాపిక్లో కూడా ఖచ్చితంగా కాల్ చేసి వివరాలు తెలుసుకుంటున్నందుకు చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇకపోతే మీరు ఎవ్రీ టైం కూడా కంప్లైంట్ చెప్తున్నాను మేడం, మెడిసిన్ అనేది స్టార్ట్ చేసుకోండి. మీరు నిజామాబాద్లో హోమియోపతి డాక్టర్ గారి దగ్గర వాడుతున్నా అంటున్నారు. మళ్ళీ కూడా ఒకసారి హైదరాబాద్ కూడా మిమ్మల్ని రమ్మన్నాను. మనం మాట్లాడి కూడా 2 నెలలు గడిచింది. ఒకసారి హోమియోపతిలో హైదరాబాద్లో స్టార్ట్ చేసుకోండి. ఈ నొప్పులు ఇవన్నీ కూడా తప్పకుండా తగ్గుతాయమ్మా. అవస్థ ఎక్కువ కాలంగా పడుతున్నారు, మీరు 4-5 ఏళ్ళుగా సఫర్ అవుతున్నా అని చెప్పారు. మీరు రెగ్యులర్గా హోమియోపతి మందులు వాడుకోండి. కొన్ని అయితే చాలామందిలో ఉండేటువంటి అపోహ ఏంటంటే, మందులు వాడుతున్నాం కదా అంతే బాగుంది కదా అనుకుంటారు. అలా కాదమ్మా. ఇప్పుడు మీ విషయమే చెప్తాను చూడండి. నొప్పులు ఉన్నాయి, వెన్నుపూస నొప్పి ఉంది, మందులు వాడుతున్నారు. అది ఇంగ్లీష్ మందుల హోమియోపతి అనేది పక్కన పెడదాం. మందులు వాడుతున్నారు, సరిపోయింది. మీరు చేసేటువంటి పొరపాటు ఏంటంటే రక్త పరీక్షలు చేయించరు. మందులు వాడుతున్నాం బాగానే ఉంది కదా అనుకుంటారు, కానీ కాదమ్మా. రక్త పరీక్షలో విటమిన్ డి కానీ కాల్షియం కానీ తక్కువగా ఉంటే కూడా నొప్పులు అనేవి తగ్గవు. కాబట్టి ప్రతి 4 నుండి 6 నెలలకు ఒకసారి విటమిన్ డి అలాగే కాల్షియం పరీక్షలు చేయించుకోవాలి. ఎవరు? నొప్పులతో సఫర్ అవుతున్న వ్యక్తులు. అప్పుడేంటి, డెఫిషియన్సీ ఉన్నట్లయితే విటమిన్ డి మాత్రం వాడుతూ మీరు హోమియోపతి మందులు వాడితే చాలా చక్కగా తగ్గుతుందమ్మా. సో పద్మ గారు, మీరు ఒక్కసారి హైదరాబాద్కి రండి. కేంద్రంలో మన హైదరాబాద్లో ఉన్న సెంటర్లో ఒకసారి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోండి. తప్పకుండా మీ సమస్యలన్నీ కూడా తగ్గుతాయమ్మా. ఓకే డాక్టర్ గారు, ఇందాక ఒకవేళ మదర్కి కనుక హెపటైటిస్ బి ఉంటే చైల్డ్కి కూడా వచ్చే అవకాశం ఉంది అన్నారు. అంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీకి హెపటైటిస్ బి ఉందా లేదా అని మనకి ఎలా తెలుస్తుంది? ఒకవేళ ఆవిడకి ఉన్నట్టు కన్ఫర్మ్ అయితే మనం ఆ బిడ్డని ప్రొటెక్ట్ చేయలేమా అండి రాకుండా? రైట్ అండి.
అందుకే ఎవరికైనా కుటుంబంలో హెపటైటిస్ బి అనేది ఒకసారి నిర్ధారణ అయిందంటే కుటుంబం అంతా కూడా వ్యాక్సిన్ తీసుకోమని చెప్తాము. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల అది ఇంకొకరికి స్ప్రెడ్ అయ్యేటువంటి ప్రమాదాన్ని చాలా వరకు తగ్గించవచ్చు. ఎంతవరకు? 99% వరకు తగ్గించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీలో ఒకరికి వచ్చింది, ఇప్పుడు ఫ్యామిలీ అందరూ కూడా వ్యాక్సిన్ తీసుకున్నాం, తర్వాత సెకండ్ డోస్ అనేది ఉంటుంది, ఆ సెకండ్ డోస్ తీసుకోవాలి. తర్వాత బూస్టర్ డోస్ అని అంటాము, అంటే 3వ డోస్ వ్యాక్సిన్ది. ఆ 3వ డోస్ వ్యాక్సిన్ సంబంధించి తీసుకుంటే ఇక చాలు, ఇక వీళ్ళు కంప్లీట్గా సురక్షితం. ఇప్పుడు వీళ్ళ నుంచి పుట్టబోయేటువంటి బేబీకి రాదు, వాళ్ళ నుంచి వాళ్ళ లైఫ్ పార్ట్నర్కి కూడా రాదు. ఆ విధంగా స్ప్రెడ్డింగ్ అనేది మనం నివారించుకోగలుగుతాం. అయితే ఇది ప్రమాదకరంగా ఎప్పుడు మారుతుందంటే ప్రెగ్నెన్సీ సమయంలో కావచ్చు, గాయాల వల్ల కావచ్చు, యాక్సిడెంట్స్ వల్ల కావచ్చు, ఇంజురీస్, ఏదైనా రక్తస్రావం అవుతుంది, ఏదైనా గాయమై రక్తం తీవ్రంగా వెళ్ళిపోతూ ఉంటుంది, అలాంటి లక్షణాలు ఉన్నప్పుడు కావచ్చు. అలాగే ఇంకా ఎక్కువ ప్రమాదకరం ఎవరికంటే ఆల్కహాల్ ఇంటేక్ అధికంగా తీసుకునే వ్యక్తులకు, అంటే క్రానిక్ ఆల్కహాలిజం, రోజు నిరంతరం మద్యం స్వీకరించే వ్యక్తులకు ఎక్కువగా లివర్ డ్యామేజ్ అవుతుంది. దానివల్ల కూడా ఇది ప్రాణాంతకంగా మారుతుంది. ఓకే సార్, ఒక కాలర్ ఉన్నారు సార్, వారితో మాట్లాడండి. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నా పేరు శ్రీధర్రావు, మేడం, అనంతపూరు. ఓకే సార్. సార్ డాక్టర్ గారితో చెప్పండి సార్ మీ సమస్య ఏంటో. ఓకే మేడం. సార్ చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. నాకు ప్రోస్టేట్ ఉంది సార్, ప్రోస్టేట్ ఉంది ఓకే సార్. ఓకే, అది 33 cc ఉంది సార్. రైట్ అండి. మీరు గతంలో మార్చిలో చెప్పింది సార్, కొత్తిమీర జ్యూస్ తాగండి, మీరు యూరినరీ టెస్ట్ యూరినరీ పోతుంది అని చెప్పింది సార్. అవునండి, అవునండి, అది తాగినా సార్, తగ్గింది బాగా. శుభం, వెరీ గుడ్. ఈ మళ్ళీ నెక్స్ట్ ప్రోస్టాట్ మాత్రం 30 cc అట్లే ఉంది సార్. రైట్ అండి, అది ఎక్కువ లేదు సార్. హోమియోపతి వాడబట్టి 4 ఏళ్ళు అయింది సార్, నేను వాడబట్టి. రైట్ అండి, వాడుతున్నాను సార్. వాడుతున్నాను కానీ తగ్గడం లేదు సార్. రైట్ అండి. ఇంకేమైనా ఇతర సమస్యలు ఉన్నాయా? అంటే నాకు బైపాస్, షుగర్, బీపీ అన్ని ఉన్నాయి సార్. రైట్, రైట్ అండి. అన్ని ఉన్నాయి. నేను ఇప్పుడు కొన్ని సరిపోయినాయి సార్. రైట్ అండి. నేను మీరు బాగా కొత్తిమీర చూసి చెప్పడం వల్ల నాకు యూరినరీ ట్రాస్ట్ బాగా తగ్గింది సార్. అది చాలా సంతోషం అండి, చాలా సంతోషం. డైలీ తాగుతున్నాను సార్ దాన్ని. వెరీ గుడ్, వెరీ నైస్ అండి. సరే, ఇప్పుడు నేను డైలీ తాగమంటారు సార్ దాన్ని? తీసుకోవచ్చండి, రోజుకు ఒక చిన్న గ్లాస్ తీసుకోండి, నష్టమేమీ లేదు. అలా ఒక 3 నెలల పాటు తీసుకోండి, చాలు. సరే, ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి విషయాలు రాసుకోండి, పెన్ను పేపర్ అయినా తీసుకోండి, లేదా ఫోన్లో అయినా రికార్డ్ చేసుకోండి నేను చెప్పబోయే విషయాన్ని. ప్రోస్టేట్ గ్రంథి మగవారిలో బ్లాడర్ కింది భాగంలో ఉంటుంది. ఇది ఎంత? ఒక చిన్న బాదం పప్పు గింజంత ఉంటుంది ఈ గ్రంథి అనేది. అయితే ఏజ్ పెరుగుతున్న కొద్దీ యూరిన్ ఇన్ఫెక్షన్స్ తరచుగా రావడం వల్ల ఈ గ్రంథి వాపుకు గురవుతుంది. అప్పుడు మగవారిలో 60 నుంచి 70 సంవత్సరాల ఏజ్ గ్రూపు లేదా అంతకంటే ఎక్కువగా దాటిన తర్వాత యూరిన్కి వెళ్ళినప్పుడు మంట అధికంగా రావడము, నొప్పి అధికంగా రావడము, లేదా యూరిన్ అనేది డ్రాప్స్గా బొట్లుగా రావడము, లేదా ముక్కినప్పుడు ఫ్రీగా యూరిన్ రాకపోవడము, కొందరిలో బ్లడ్ పడడము లాంటి లక్షణాలు ఉంటాయి. దీన్ని ప్రోస్టేట్ గ్లాండ్ హైపర్ట్రోఫీ అంటాము. అయితే ఇప్పుడు మీ విషయంలో చెప్తాను చూడండి. మీరు 4 సంవత్సరాలుగా పలానా మందులు వాడుతున్నా అంటున్నారు, కానీ ఒక ముఖ్యమైనటువంటి పరీక్ష ఉంటుందండి దీనికి, రక్త పరీక్ష. ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ అనేటువంటి రక్త పరీక్ష ఉంటుంది, PSA అనేటువంటి రక్త పరీక్ష ఉంటుంది. ఆ రక్త పరీక్ష చేసుకుంటే ఈ గ్రంథి వాపు నిజంగా అబ్నార్మల్గా ఉందా, ఇది మందులతో లొంగుతుందా, లేదా సర్జరీ అవసరమా అనేది తెలుస్తుంది. ఇప్పుడు మందులతో లొంగుతుంది అని తెలిసిందనుకోండి, అత్యంత తక్కువ, కేవలము 4-5 నెలల కల్లా హోమియోపతిలో 100% తగ్గించవచ్చు. ఇది మందులతో లొంగదు అంటే డాక్టర్ గారే స్వయంగా చెప్పేస్తారు, సార్ ఇది మందులకు లొంగదండి, సర్జరీ చేయించుకోండి అని చెప్తారు. ఇది రైట్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అండి, పద్ధతి. మనకు తెలియకుండా ఏళ్లకేళ్ళు వాడుతూ సమయం దుబారా చేసుకోకండి, ఈ పద్ధతులు వెళ్ళండి, తప్పకుండా తగ్గుతుంది. ఇంకా మీకు క్లియర్గా తెలుసుకోవాలంటే మన క్లినిక్లో కూడా సంప్రదించండి. రైట్ అండి. ఓకే అండి, విన్నారు కదండి. మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే డాక్టర్ గారి నెంబర్ స్క్రీన్ మీద వస్తుందండి, దాన్ని నోట్ చేసుకొని మీరు డాక్టర్ గారిని సంప్రదించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. డాక్టర్ గారు ఇంకొక కాలర్ ఉన్నారండి. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మీ పేరు? మేడం, అనంతపురం జిల్లా. రైట్ అండి, చెప్పండి సార్. నాకు అన్ని చేపించుకున్నాను, అన్ని నార్మల్ గా ఉన్నాయన్నారు, లివరును కిడ్నీను అన్ని బాగున్నాయన్నారు. 10 రోజులు అవుతాను సార్. ఇక్కడ కడుపు కాడ నుంచి గొంతుల వరకు మంట అవుతాను సార్. నాకు కడుపులో నుంచి గొంతు వరకు. ఓకే, కడుపు కాడ నుంచి గొంతు వరకు మంట సార్. రైట్ అండి, అంతేనా? అంతే సార్, ఏం లేదు. చూపించుకోండి సార్, అంతా
స్కానింగ్లు అన్ని అయిపోయినాయి. ఉమ్, ఉమ్, రక్త పరీక్ష, ఒంటి పరీక్ష అన్ని చేపించుకున్నాను. ఉమ్. రైట్ అండి, దాని గురించి నార్మల్ గా ఉన్నాయన్నారు సార్. తప్పకుండా దాని గురించి చెప్తాను, వినండి. ఫోన్ కట్ చేసి వినండి, ఫోన్ కట్ చేసి టీవీలో వినండి, చెప్తాను. సరే సార్. కడుపు నుంచి గొంతు వరకు మంట, నొప్పి. ఈ లక్షణం ఏంటిది? చాలా సింపుల్, గ్యాస్ట్రిక్ కంప్లైంట్ ఇది. ఇప్పుడు ఈసోఫేగస్ అంటాం, ఆహార వాహిక అని అంటాము. ఈ ఈసోఫేగస్లో కడుపులో మనం ఏదైతే ఫుడ్ తింటామో అది జీర్ణం కావాలి కదా. ఆ జీర్ణం కావాలంటే కొన్ని రకాల ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి. దాంతోపాటు ఒక యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటాం, హైడ్రోక్లోరిక్ ఆమ్లం. ఈ ఆమ్లం ఉత్పత్తి అవుతుంది. మనం వేళకు భోజనం చేయలేదనుకోండి, ఈ యాసిడ్ కాస్త పైకి ఎగదనుకొని వస్తుంది. అప్పుడు ఛాతీ అంటే కడుపు నుండి ఈ గొంతు భాగం వరకు మంట, నోట్లో పుల్లగా నీళ్లు ఊరినట్టు కావడం, ఇలాంటి లక్షణాలు కనబడతాయి. అస్సలు ఏమీ భయం లేదు. అతి తక్కువ టైం, 15 రోజుల నుంచి 1 మంత్ వరకు హోమియోపతి మందులు వాడండి, చాలా చక్కగా తగ్గుతుంది. లేదంటారా, ఇంట్లో మీరు చేయగలిగింది ఏంటంటే ఎక్కువగా ఆనపకాయ కూర తినండి. సొరకాయ అంటాం కదా, ఈ ఆనపకాయ కూర వారంలో ఒక 2-3 సార్లు తినండి. గ్యాస్ట్రిక్ కంప్లైంట్ అనేది 90% తగ్గుతుంది. ఇంకా మీరు ఒక మంచి మాట అన్నారు, అన్ని పరీక్షలు చేయించానండి, నార్మల్ ఉన్నాయన్నారు. వెరీ గుడ్. ఇంకా మందులు కూడా పెద్దగా అవసరం లేదు. ఈ జాగ్రత్తలు చేసుకోండి, సరిపోతుంది. ఓకే సార్. సార్ ఇందాక వచ్చేసి ఇది వైరల్ ఇన్ఫెక్షన్ కాబట్టి ఏ రకంగా మనకి వ్యాప్తి చెందుతుంది అనేది చెప్పారు సార్. అవునండి. అసలు సిమ్టమ్స్ ఎలా ఉంటాయి సార్? బాడీలో వచ్చే సిమ్టమ్స్ ఏంటి సార్? రైట్ అండి. ఇప్పుడు ఒక వ్యక్తికి హెపటైటిస్ బి వచ్చింది అనుకుందాం. దీనిలో 2 దశల్లో మనం గుర్తించవచ్చు. అక్యూట్ ఫేజ్ అంటాము, క్రానిక్ ఫేజ్ అని అంటాము. అక్యూట్ ఫేజ్ అంటే ఒక వ్యక్తికి ఈ వైరస్ సోకిన తర్వాత నెల నుండి 3 నెలల్లో దానంతటా అదే తగ్గిపోతుంది. అంటే పెద్దగా మందులు వాడకపోయినా తగ్గిపోతుంది. అది మొదటి దశ, అక్యూట్ ఫేజ్ అంటున్నాం. కొందరికి ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదు, ఏళ్ల తరబడి ఉంది. ఇప్పుడు మనం కాలర్ మాట్లాడాం, నాకు 15 ఏళ్ళుగా ఉందండి హెపటైటిస్ బి అన్నారు కాలర్ మనతో. అది క్రానిక్ ఫేజ్ అండి, అంటే దీర్ఘకాలిక హెపటైటిస్ బి. ఈ వ్యక్తులకు మాత్రమే ప్రమాదకరంగా మారే ప్రమాదం ఉంది. ఎందువల్ల? సరిగ్గా నిద్ర లేకపోవడము, వేళకు భోజనం చేయకపోవడము, ఆల్కహాల్ అధికంగా తీసుకోవడము, మసాలా పదార్థాలు ఎక్కువగా తీసుకోవడము, పికిల్స్ అధికంగా తీసుకోవడము, వేపుళ్ళు అధికంగా తీసుకొని పొట్ట భాగంలో ఫ్యాట్ డిపాజిట్ అధికంగా అవుతే ఇది ప్రమాదకరంగా మారుతుంది. సో వీళ్ళు అత్యంత జాగ్రత్తగా ఉండాలండి. ఓకే సార్. సార్ ఒక కాలర్ ఉన్నారు సార్, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నా పేరు సాగరిక మేడం, కీసర్ నుంచి మాట్లాడుతుంది. ఓకే మేడం, డాక్టర్ గారు మీకు సమస్య ఏంటో చెప్పండి. ఈ మోకాల నొప్పి ఉంది మేడం నాకు. అమ్మ ఎంతకాలంగా ఉంది? అమ్మ ఎంతకాలంగా ఉంది ప్రాబ్లము? 4 సంవత్సరాల దాకా ఉంది. రైట్. మందులు వాడుతున్నారా? ఆయుర్వేదంలో వాడుతున్నాం. సరే, ఎక్స్రే పరీక్ష మనం చేయించారమ్మా? అంటే ఎక్స్రే తీపిచ్చిన సార్, అంటే బొక్క అది మధ్యలో గుజ్జు వేయింది అన్నారు. ఓకే. వయసు ఎంతమ్మా? 40 సంవత్సరాలు ఉంటుంది. రైట్. గుజ్జు తగ్గిందన్నారు, 4 ఏళ్లుగా ఆయుర్వేదం మందులు వాడుతున్నారు. కొంచెం పర్వాలేదా మరి మందులు వాడుతుంటే? కొంచెము అని నొప్పి ఉంది సార్, అట్నే నొప్పి ఉంది. రైట్ అమ్మా. రైట్. ఇంకేమైనా అడుగుతావా అమ్మా? సౌండ్ వస్తుంది. రైట్ రైట్. అంతేనా, ఇంకేమైనా డౌట్ ఉందా? నొప్పి సౌండ్ వస్తుంది, ఒకసారి కలవాలని మిమ్మల్ని. చలో తప్పకుండా అమ్మా, వినండి, దాని గురించి చెప్తాను. ఫోన్ కట్ చేసి వినండి అమ్మా. మోకాళ్ళల్లో అలాగే వేళ్లల్లో, ఈ జాయింట్స్లలో ఎక్కడైనా గుజ్జు ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే, బేసిక్ అంశం ఇది. అయితే ఈ గుజ్జుతో పాటు లోపల చిన్నగా కొంత గాలి కూడా ఉంటుంది. అందుకే మనం వేళ్ళు విరిచినప్పుడు శబ్దం వస్తుంది, మోకాలు నడుస్తున్నప్పుడు కూడా శబ్దం వస్తుంది, మడం భాగంలో కూడా మడమ కదలికల వల్ల కూడా శబ్దం వస్తుంది. దీన్ని క్రాక్లింగ్ జాయింట్ అంటాము. ఇది దేనికి సంకేతము? అరుగుదలకు సంకేతం. అయితే ఆల్రెడీ అరిగిందంటున్నారు, ఎక్స్రే చేయించుకుంటే అందులో ఏ స్థాయిలో అరిగిందనే తెలుస్తుంది. ఎనీహో, మీరు హోమియోపతిలో పరిష్కారం అడిగారు, హోమియోపతిలో మంచి మందులు ఉన్నాయమ్మా. హైదరాబాద్లో ఉన్న మన సెంటర్లో కలవండి, తప్పకుండా దీనికి మంచి పరిష్కారం చూపిస్తాను. ఓకే అండి, విన్నారు కదండి. డాక్టర్ గారి నెంబరు స్క్రీన్ మీద వస్తుందండి, అది నోట్ చేసుకొని మీరు డాక్టర్ గారిని కూడా మళ్ళీ సంప్రదించి నేరుగా కలవచ్చండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. డాక్టర్ గారు ఇంకొక కాలర్ కూడా ఉన్నారండి. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హలో నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ఏమనూరు మేడం. రైట్ అండి, చెప్పండి. సార్ గ్యాస్ ట్రబుల్, షుగర్ ఉంది సార్ మాకు. షుగర్ అదుపులో ఉందండి? షుగర్ ఇప్పుడు అదుపులో ఉంది సార్. ఇది ఇప్పుడు తినకముందు 76 చూపిస్తుంది. రైట్. తిన్న తర్వాత అండి? తిన్న తర్వాత చెక్ చేయలేదు సార్. తిన్న తర్వాత 150 ఉంటుందని చెక్ చేయలేదు. అలాగే. ఇది కాకుండా అంటే గ్యాస్ ట్రబుల్ ఎక్కువగా ఉంది అంతేనా? గ్యాస్ ట్రబుల్ ఏఏజీ హాస్పిటల్ నుంచి ఎక్కువ, ఏఏజీ హాస్పిటల్ హైదరాబాద్ లేదా అక్కడ చూపించినాము.
ఇక్కడ హోమియోపతి వాడిన తర్వాత తగ్గింది సార్. తగ్గుతుంది. తగ్గింది అంటే తగ్గిందంటే పూర్తి తగ్గలేదు, ఇంకా కొద్దిగా చాలా బెటర్ గానే ఉంది అప్పటికంటే. చాలా బెటర్ గానే ఉంది. రైట్, ఇప్పుడు మీ ప్రశ్న అడగండి, మీరు ఏం తెలుసుకోవాలనుకుని కాల్ చేశారు? బెటర్ అంటే ఏం లేదు సార్, నన్ను 20 కేజీలు తగ్గినాను. 20 కేజీలు తగ్గారు అంటే 72 కేజీలు ఉన్నాయి. 22 సంవత్సరాలు అలాగే ఉన్నాను. అంటే మాంసం ఇంత అప్పుడు భారీగా. రైట్ అండి. 1.5 సంవత్సరం మాంసం ఇంటి పెట్టి పైన అయిపోయింది. 2 సంవత్సరాలు కావస్తుంది. రైట్, ఇది ఓకే. 20 సంవత్సరాలు 20 కేజీలు తగ్గడం వల్ల హోమియోపతి డాక్టర్ ఆయన ఏమంటున్నాడు, దానికి ఏం తప్పలేదు, నీ హైట్ కి 5 అడుగులు 4 పాయింట్లు ఉన్నాను సార్. సరిపోయింది. ఇప్పుడు మీ ప్రశ్న ఏంటి, మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే సార్, 20 కేజీలు తగ్గినాను కదా, దాని వల్ల ఏమన్నా మనకి ఏమైనా ఎఫెక్ట్ ఏం కరెక్ట్? వెరీ గుడ్, మంచి క్వశ్చన్. మంచి క్వశ్చన్ అడిగారు, చెప్తాను వినండి. రైట్ సార్, ఓకే, థ్యాంక్ యూ. ఫోన్ కట్ చేసేయండి, వినండి. అంటే ఇప్పుడు గ్యాస్ ట్రబుల్ కి ఇంకా అదే ప్రాబ్లం కంటే మనకి గ్యాస్ ట్రబుల్ విషయం వాడుతూనే ఉంటాం కదా. గ్యాస్ ట్రబుల్ విషయం కూడా చెప్తాను, అది కూడా చెప్తాను వినండి. ముందుగా గ్యాస్ ట్రబుల్ విషయమే చెప్తాను. సో గ్యాస్ ట్రబుల్కి మీరు హైదరాబాద్లో పలానా మందులు వాడారు, తగ్గలేదు, మీ అందుబాటులో ఉన్న హోమియో డాక్టర్ గారి దగ్గర వాడుతున్నారు, బెటర్గా ఉంది అంటున్నారు. ఇది ఎంతకాలం కంటిన్యూ చేయాలనేది మీ ప్రశ్న. కేవలం ఒక 5-6 నెలల పాటు వాడండి, తర్వాత మానేసేయండి. అలాగే మీ డాక్టర్ గారిని ఏ జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం పైన కూడా చర్చించండి. అప్పుడు 6 నెలల కల్లా ఇది కంప్లీట్గా తగ్గుతుంది, మందులు ఏవి అక్కర్లేదు. ఇక మీ యొక్క రెండవ ప్రశ్న, 20 కిలోలు బరువు తగ్గాను, కారణం ఏమై ఉంటుంది, అది పర్వాలేదా మంచిదా అనేది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఫలానా ఫుడ్ తీసుకున్నా, డైట్ మేనేజ్మెంట్ చేసిన, లిక్విడ్స్ తీసుకున్నా, సూప్స్ తీసుకున్నా, మిల్క్ షేకులు, ఇలా ఏవి తీసుకున్నా కూడా 10 కిలోల వరకు బరువు తగ్గడం అనేది మంచి పద్ధతి. 10 కిలోలకు మించి బరువు తగ్గారనుకోండి, అది ఎముక పైన భారం పడుతుంది. అంటే ఏంటి, రాబోయే రోజుల్లో ఎముక పలచబడేటువంటి ప్రమాదం తొందరగా ఉంది. అంటే ఎముక తాలూకు నొప్పులు వస్తాయి, తొందరగా నొప్పులు రావడము, కొంచెం కింద పడగానే ఎముక విరిగిపోవడము, ఇలాంటి లక్షణాలు ఎముక మీద ఇంపాక్ట్ పడే ప్రమాదం ఉంది. అయితే మీరు ఆల్రెడీ 20 కేజీస్ బరువు తగ్గారు కాబట్టి ఇప్పుడు అప్రస్తుతం అనుకోండి, అయినప్పటికీ మీరు హెల్తీగా ఉన్నారు కాబట్టి ఇబ్బంది లేదు. ఒక్కసారి మాత్రము మాస్టర్ చెకప్ అనేటువంటి బ్లడ్ టెస్ట్ ఉంటుందండి, అది ఒక్కసారి మీ అందుబాటులో ఉన్న హాస్పిటల్లో చేయించుకోండి. ఆ రిపోర్ట్లన్నీ కూడా నా వాట్సాప్ నంబర్కి పంపండి. ఏవైనా అబ్నార్మాలిటీ ఉంటే దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాజ్ ఆఫ్ నౌ అయితే మీకు ఎలాంటి పెద్దగా ప్రాబ్లమ్స్ లేవు, పెద్దగా మందులు కూడా అక్కర్లేదండి. ఓకే అండి, విన్నారు కదండి, డాక్టర్ గారు చెప్పినట్టు పాటించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. డాక్టర్ గారు, ఇది వైరల్ ఇన్ఫెక్షన్ అన్నారు కదండి, అంటే ఒకరి నుంచి ఒకరికి ఎలా ఇన్ఫెక్ట్ అవుతుంది అనేది మీరు చెప్పారు. ఇది వైరల్ ఇన్ఫెక్షన్ కాబట్టి వాళ్ళు తినేవి మనం తినేటప్పుడు, అంటే వాళ్ళు తినేవి ఏమైనా మనం తినడం, వాళ్ళతో పాటు షేర్ చేసుకోవడం, వాళ్ళు వాడని వస్తువులు మనం వాడడం, ఆ రకంగా కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉందంటారండి? రైట్ అండి. సో వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏవైనా కూడా అంటువ్యాధులను ఎప్పుడు అంటామంటే, కేవలం కరచాలనం వల్ల, అంటే షేక్ హ్యాండ్ ఇవ్వడం వల్ల, కలిసి భోజనం చేయడం వల్ల, వాళ్ళు వాడిన టవల్స్ వాడడం వల్ల, సోప్స్ వల్ల ఇన్ఫెక్షన్ సోకదండి. త్రూ సెక్షువల్ కాంటాక్ట్ కావచ్చు, లేదా నీడిల్స్ ఇంజెక్షన్స్ వల్ల కావచ్చు జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, డ్రగ్ అడిక్ట్స్ ఉంటారు. అంటే మనం అందరం అనుకుంటాం డ్రగ్స్ ఎక్కడ దొరకవు అన్నట్టుగా, కానీ చాలా కేసెస్ మనం టీవీలో, పేపర్లో కూడా చూస్తూ ఉంటాం. సో వీటిల్లో ఎలా ఉంటుందంటే, ఒక ఇంజెక్షన్ ఒక వ్యక్తి తీసుకున్నాడు అనుకోండి, మళ్ళీ అదే ఇంజెక్షన్ని అలాగే సేమ్ నీడిల్తో ఇంకొక వ్యక్తి తీసుకుంటారు, హెల్తీ పర్సన్. అప్పుడేంటి, ఈ నీడిల్ అనేది మార్చకపోవడం వల్ల ఎవరికైతే వ్యాధి ఉందో, హెపటైటిస్ బి వైరస్ ఉందో, ఇంకో వ్యక్తి తీసుకోవడం వల్ల అతనికి స్ప్రెడ్ అవుతుంది. అలా తొందరగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అది చాలా మందిలో స్ప్రెడ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అయితే 10 మందికి వైరస్ ఉందనుకోండి, 10లో ఒకరిద్దరికి మాత్రమే ప్రమాదకరంగా ఉంటుంది, అందరికైతే ఇది ప్రమాదకరం కాదు. అయితే ఇప్పుడు మనం ఇది ఎందుకు ఎంచుకున్నామంటే, దీనికి హోమియోలో మంచి సొల్యూషన్ ఉంది, అంటే కంప్లీట్గా నెగిటివ్ చేసేందుకు మార్గం ఉంది. కాబట్టి ఎవరికైనా అపోహలు, భయాలు ఉంటే తగ్గించే దిశగా మనది ఈ ప్రయత్నం, ఈ షోలో ఈ ప్రయత్నం మనది. ఓకే అండి, విన్నారు కదండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. డాక్టర్ గారు మరొక కాలర్ ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? కామారెడ్డి నుండి మేడం. రైట్, చెప్పండి. మా మిస్సెస్ కు కొంచెం థైరాయిడ్ ప్రాబ్లం ఉంది. ఓకే. అయితే ఆమెకు మంత్ సరిగా ఈ టైంలో అయితలేదు అన్నట్టు. ఓకే. అయితే హెడేక్ సివియర్ గా బాగా వస్తుంది అని అంటుంది. ఓకే. అయితే దానికి థైరాయిడ్ టాబ్లెట్స్ వాడుతుంది, కానీ తలనొప్పి ఇప్పుడు ఈ మధ్యలో మంత్ ప్రాబ్లం వల్ల బాగా నెత్తి వస్తుంది అని అంటుంది. చెప్తాను. థైరాయిడ్ పరీక్ష చేయించి ఎన్నాళ్ళు అయింది? మస్తు రోజులు అవుతుంది సార్, అది చేయించి. ఒక 5-6 నెలలు అయిందా? ఎక్కువనే అవుతుంది. చలో, ఇంకేమైనా అడుగుతారా? అంతేనా?
అంతేగా Right. ప్రస్తుతానికైతే బాగా తలనొస్తుంది. తప్పకుండా దాని గురించి చెప్తాను, ఫోన్ కట్ చేసి వినండి. సో థైరాయిడ్ ప్రాబ్లం ఉంది అని అన్నారంటే ఒక మాత్ర వాడతారు, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఒక టాబ్లెట్ రాస్తారు, ఆ టాబ్లెట్ వేసుకుంటూ ఉన్నాం. మరి ఈ టాబ్లెట్ జీవితాంతం వేసుకోవడమేనా? కాదు. ఎట్లుంది మరి ఆ టాబ్లెట్ వాడుతుంటే కంట్రోల్లో ఉందా లేదా తెలుసుకోవాలి. 3 నుంచి 4 నెలలకు ఒకసారి థైరాయిడ్ పరీక్ష చేయించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 50 mcg వాడుతున్నాం అనుకుందాం. మరి 50 mcg మన శరీరానికి సెట్ అయిందో లేదో తెలుసుకోవాలి కదా, కాబట్టి 3 నెలల తర్వాత మళ్ళీ ఒకసారి చేయించాలి. ఒకవేళ సెట్ కాలేదనుకోండి 75 mcg ఇస్తారు డాక్టర్ గారు. బాగుందనుకోండి తగ్గించే అవకాశాలు కూడా ఉన్నాయి, 25 mcg చేస్తారు డాక్టర్ గారు. కాబట్టి అది ఫస్ట్ స్టెప్. రెండవది హెడేక్ అన్నారు. హెడేక్కి చాలా కారణాలు, చిన్న రక్తహీనత నుంచి గర్భసంచి తాలూకు కణుతుల దాకా ఎన్నో కారణాల్లో తలనొప్పి వస్తుంది. మూడవది నెలసరి సరిగ్గా లేదంటున్నారు. థైరాయిడ్ ఉండే వ్యక్తులకు నెలసరి సరిగ్గా ఉండదు. మరి సో థైరాయిడ్ని బ్యాలెన్స్ చేస్తే నెలసరి సరిగ్గా ఉంటుంది. ఇలా 3 కారణాలు కూడా డాక్టర్ గారి పర్యవేక్షణలో మందులు వాడాల్సిన అవసరం ఉందండి. దీనికి అంటే ఒక చిట్కా వైద్యం లాగా, హోమ్ రెమెడీ లాగైతే ఏమి ఉండదండి. డాక్టర్ గారిని కలవండి, పరీక్షలు చేయించుకొని మందులు వాడడం మంచిది. ఎప్పుడైనా లేదంటే మీరు హైదరాబాద్ వచ్చినప్పుడైనా నన్ను కలవండి, తప్పకుండా మంచి సొల్యూషన్ చూపిస్తాను. ఓకే అండి, విన్నారు కదండి డాక్టర్ గారు చెప్పింది. డాక్టర్ గారి నెంబర్ స్క్రీన్ పైన వస్తుందండి, మీరు డాక్టర్ గారితో నేరుగా కలిసి మాట్లాడొచ్చండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. డాక్టర్ గారు, ఇది వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఒకరు ఫుడ్ షేర్ చేసుకోవడం వల్ల కానీ, లేకపోతే వాళ్ళు వాడిన థింగ్స్ వాడడం వల్ల కానీ, సోప్స్ వాడడం వల్ల కానీ కాదు అని అన్నారు. అంటే ఈ ఒక్క వైరల్ ఇన్ఫెక్షనే ఇలా రాదా, లేకపోతే ఏ వైరల్ ఇన్ఫెక్షన్ అయినా ఇలా రావా అండి? రైట్ అండి, ఏ రకమైనటువంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ అయినా కూడా ఎక్కువగా వచ్చేది బ్లడ్ రూట్ ద్వారానే. అంటే ఒకరి నుంచి ఇంకొకరికి బ్లడ్ ద్వారా మాత్రమే ఎక్కువగా సంక్రమిస్తూ ఉంటాయి. చర్మ సమస్యలు లాంటివి కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, అత్యంత తక్కువ వైరల్ ఇన్ఫెక్షన్స్. అంటే ముఖ్యంగా చిన్న పిల్లల్లో, స్కూల్ పిల్లలు, 5 సంవత్సరాలు 8 సంవత్సరాల పిల్లలు చికెన్ పాక్స్ అని మనం వింటూ ఉంటాం. ఆ చికెన్ పాక్స్ అనేది వైరల్ ఇన్ఫెక్షన్. అలాంటివి కొన్ని చిన్న వైరస్లు మాత్రం ఒకరి నుంచి ఒకరికి, పిల్లలకు, ముఖ్యంగా పిల్లలకు అన్నాను. సో పిల్లలు ఏంటి, స్కూల్లో దగ్గరగా కూర్చోవడము, దగ్గినప్పుడు తుమ్మినప్పుడు నోటి తుంపరల ద్వారా ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతాయి. అండ్ వీటికి ట్రీట్మెంట్ కూడా చాలా తక్కువ, వారం 10 రోజుల కల్లా కంప్లీట్గా తగ్గిపోతుంది. ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ మాత్రమే, ఏది ఇప్పుడు మనం చెప్పుకున్న హెపటైటిస్ బి కావచ్చు, హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ కానివ్వండి, హెచ్ఐవి వైరస్ కానివ్వండి, ఈ రకమైన వైరస్లు మాత్రమే బాగా మొండివి, పెద్దవాళ్ళలో వస్తాయి. అంటువ్యాధులుగా మారడానికి కేవలం బ్లడ్ రూట్ ద్వారానే ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే ప్రమాదం చాలా అధికంగా ఉంటుంది. ఓకే సార్. సార్ ఇంతకీ దీన్ని మనం తెలుసుకోవడానికి, నిర్ధారణ చేయడానికి టెస్ట్లు ఏముంటాయి సార్? రైట్ అండి, అయితే నిర్ధారణ పరీక్షల కంటే ముందుగా కొన్ని లక్షణాలు కూడా చెప్పుకుందాం. ముఖ్యంగా కడుపు కుడిపక్క భాగంలో, పక్కటెముకల్లో కుడిపక్క భాగంలో వాపుగా అనిపించడము, నొప్పిగా ఉండడము, ఎప్పుడు కూడా గ్యాస్ట్రిక్ కంప్లైంట్ ఉండడము. ఇప్పుడు మనకు కాలర్ మాట్లాడారు, హైదరాబాద్లో నోటెడ్ హాస్పిటల్స్లో పరీక్షలు అన్నీ చేయించానండి, మందులు వాడాను అయినా తగ్గలేదు అన్నారు. అంటే అర్థం ఏంటి, అలాంటి వ్యక్తుల్లో కొంచెం లివర్ సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్ ఉంటే ఈ విధంగా జరగవచ్చు. సో ఆకలి మందగించడము, కుడిపక్క పక్కటెముకల్లో నొప్పిగా ఉండడము, తర్వాత నోరు చేదుగా అనిపించడము, దాహం పెద్దగా అనిపించకపోవడము, నిద్ర పట్టకపోవడము, అలాగే విరోచనం సాఫీగా ఉండకపోవడము, ఇలాంటి లక్షణాలతో సఫర్ అయినప్పుడు ఎందుకైనా మంచిదని హెపటైటిస్ బి పరీక్ష చేయించడం మంచిది. అలాగే చిన్నగా ఏదైనా సర్జరీ చేస్తున్నారు డాక్టర్ గారు, అప్పుడు డాక్టర్ గారికి కూడా ప్రమాదం కదా. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో డాక్టర్కి కూడా ప్రమాదం ఎప్పుడంటే సర్జరీలో ఇన్స్ట్రుమెంట్స్ ముట్టినప్పుడు ఒకరి నుంచి ఒకరికి అంటువ్యాధి సంక్రమించే ప్రమాదం డాక్టర్ గారికి కూడా ఎక్కువ. అందుకని అప్పుడు సర్జికల్ ప్రొఫైల్ అనేటువంటి రక్త పరీక్ష చేస్తారు. అందులో ఈ హెపటైటిస్ బి, హెచ్ఐవి అనేటువంటి పరీక్షలు ఉంటాయి. ఒకవేళ అది పాజిటివ్గా ఉన్నట్లయితే డాక్టర్ గారు ముందుగానే చెప్తారు, బాబు నీకు ఈ ప్రాబ్లం ఉంది, చాలా జాగ్రత్తగా ఉండు అని డాక్టర్ గారు హెచ్చరిస్తారు. సో ఆ టైంలో మాత్రం ఈ పరీక్ష చేయించడం కాకుండా వారానికి ఒక ఇయర్లీ వన్స్ అయినా మనము దీనికి సంబంధించినటువంటి రక్త పరీక్షలు చేయించుకుంటే దాంట్లో వైరల్ లోడ్ ఏ శాతం ఉంది, ఎంత మేర ఉంది, మరి మందులు వాడాలా వద్దా అని డాక్టర్ గారిని మనం తెలుసుకుంటే చాలా మంచిది. అంటే సార్ ఇది సర్జరీకి కూడా వెళ్ళే అవకాశం ఉందా సార్? రైట్ అండి, అంటే ఈ లివర్ వైరస్ అనేది ప్రమాదకరంగా మారినప్పుడు లివర్ వాపుకు గురవుతుందండి. ఉండాల్సిన స్థాయి కంటే వాపుకు గురవుతుంది. అప్పుడేంటి, దాని పనితీరు కోల్పోతుంది. పనితీరు కోల్పోవడం అంటే ఎలా చెప్పుకుందాం, ఇప్పుడు మనకు జ్వరం వచ్చింది, జ్వరం మాత్ర వేసుకున్నాం. ఈ జ్వరం మాత్ర మోతాదు ఎంత శరీరానికి అవసరమో అంత మాత్రమే మన శరీరం స్వీకరిస్తుంది, మిగతాది యూరిన్ ద్వారా వెళ్ళిపోతుంది. అందుకే మనం ఏదైనా మాత్ర వేసుకున్నప్పుడు యూరిన్ ఎల్లోయిష్గా కానీ డార్క్ బ్రౌన్గా కానీ మారవచ్చు.
సో అది ఎక్సెస్ అనే కెమికల్ మందు అనేది యూరిన్లో వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ పని ఏం చేస్తుంది, శరీరంలో ఏది సహకరిస్తుంది? లివర్ సహకరిస్తుంది. లివరు మన శరీరంలో ఫిల్టర్ లాగా పనిచేస్తుంది. శరీరానికి ఏది అవసరమో స్వీకరించి అవసరం లేని వ్యర్థాన్ని వదిలేస్తుంది. అది మళ్ళీ వాటర్ లాగా వస్తూ కిడ్నీల పైన ఇంపాక్ట్, అంటే కిడ్నీ యొక్క పనితీరు వల్ల యూరిన్ రూపంలో బయటకు పోతుంది. సో ఇక్కడ కిడ్నీలో లివర్ ఏం చేస్తుంది, ఫిల్టర్ లాగా పనిచేస్తుంది. ఈ లివర్ వాపు గురినప్పుడు ఈ ఫిల్టరేషన్ యాక్టివిటీ అనేది సరిగ్గా శరీరంలో జరగదు. తద్వారా మలినాలన్నీ శరీరంలో అక్యుములేట్ అయిపోయి ఉంటాయి. అప్పుడు పొట్ట ఉబ్బరంగా ఉంటుంది, పొట్ట ఇంత ఉబ్బెత్తుగా ఉంటుంది, ఎప్పుడూ నీరు నిండినట్టుగా ఉంటుంది, ఆకలి ఉండదు, కళ్ళ కింద వాపు, కళ్ళు పచ్చగా అవ్వడం, కొందరిలో చర్మం కూడా పచ్చగా అవుతుంది, గోళ్ళు కూడా పచ్చగా అవుతుంది, నాలిక చూస్తే నాలికంతా ఎల్లోయిష్ కోటింగ్ లాగా ఉంటుంది, నిద్ర పట్టదు, జుట్టు బాగా రాలుతుంది, జ్వరం అధికంగా ఉంటుంది, ఒళ్ళు నొప్పులు ఉంటాయి, పాదాల వాపులు ఉంటాయి, 4-5 అడుగులు వేయగానే ఆయాసం వస్తూ ఉంటుంది. ఇవండి లక్షణాలు. ఈ లక్షణాలు ఉంటే అది మొండిగా మారింది అని అర్థం. అయితే అన్ని లక్షణాలు అందరిలో ఉండవు, కొన్ని లక్షణాలు ఉన్నా కూడా అనుమానించి డాక్టర్ గారి దగ్గర ఈ పరీక్షలు చేయించుకుంటే చాలా మంచిది. అందులో హెపటైటిస్ బి బేసిక్ పరీక్ష అనేది వైరల్ లోడ్ కాకుండా మామూలుగా పాజిటివ్ నెగిటివ్ అని తెలుసుకునే ఒక పరీక్ష ఉంటుంది. అలాగే వైరల్ లోడ్ ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికి కూడా పరీక్ష ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, ఒక కాలర్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నమస్తే మేడం గారు, నా నమస్తే. పేరు అనిత, నేను నర్సీపట్నం నుంచి కాల్ చేస్తాను. అమ్మా చెప్పండి. సార్, నాకు 10 days నుంచి 2 to 3 times స్టమక్ పెయిన్ వచ్చిందండి, చాలా సివియర్ గా. ఓకే, అంటే 2 days బిఫోర్ నేను అల్ట్రాసౌండ్ చేయించుకున్నానండి. రైట్ అండి. అల్ట్రాసౌండ్ లో రిపోర్ట్ ఏం వచ్చిందంటే లివర్ సైజ్ కొంచెం మైల్డ్ గా పెరిగింది అన్నారు, రైట్ అండి. ప్లస్ ఫ్యాటీ లివర్ కూడా ఉంది అన్నారు. ఓకే, అదే ఈ ప్రాబ్లం కి కొంచెం తప్పకుండా చాలా సఫర్ అవుతున్నానండి. అమ్మా. హెల్త్ పరంగా చాలా స్టమక్ suffer పెయిన్ అవుతున్నారు. అయితే చాలా వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, ప్లస్ కడుపు నొప్పి, స్టమక్ పెయిన్ చాలా ఉంటుందండి, అసలు అన్బేరేబుల్ స్టమక్ పెయిన్ అయితే. రైట్ అమ్మా. ఈ మరి 10 days లో 3 times అలా వచ్చిందండి స్టమక్ పెయిన్. రైట్ అండి. ఏమన్నారు మీ డాక్టర్ గారు, దగ్గరలో ఉన్న డాక్టర్ గారు చూసి ఏమన్నారు? అది లివర్ సైజ్ కొంచెం పెరిగింది అన్నారు, అండ్ లివర్ కూడా ఫ్యాటీ లివర్ ఉంది అని చెప్పారండి. అది ఓకేనమ్మా. సరే, దాని గురించి లివర్ సైజ్ వచ్చేసి 16.4 ఉంది అన్నారు, 16.4 సెంటీమీటర్. ఓకే ఓకే, సరేనమ్మా, దాని గురించి చెప్తాను, వినండి, ఫోన్ కట్ చేసి వినండి. సో కడుపు నొప్పి వచ్చిందని ముందుగా మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. 10 రోజుల్లో 3 సార్లు తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. కడుపు నొప్పి ఫ్యాటీ లివర్ ఉండేటువంటి కండిషన్లో పెద్దగా రాదమ్మా, అంటే అత్యంత అరుదుగా, ఏ 100 కేసుల్లో ఒకరిద్దరికి వస్తుంది కడుపు నొప్పి, అంత తక్కువ. ముందుగా ఫ్యాటీ లివర్ అంటే ఏంటో తెలుసుకుందాం. లివర్లో కొవ్వు కణజాలం బాగా పెరిగి, అంటే ఫ్యాట్ బాగా పెరిగితే లివర్ పనితీరు కొంచెం తగ్గుతుంది. అయితే ఇది వ్యాధి కాదమ్మా, ఇదేదో భయపడి మందులు స్టార్ట్ చేసేయాల్సినటువంటి వ్యాధి అస్సలు కాదు. మీరు చేయాల్సిందల్లా కొంచెం ఫ్యాట్ రిలేటెడ్ ఫుడ్ ఐటమ్స్ తగ్గించండి. మసాలా, పచ్చళ్ళు, వేపుళ్ళు, నూనెలో వేయించినటువంటి పదార్థాలు తగ్గించండి. ప్రతిరోజు ఒక 20 నిమిషాల పాటు నడక ఉండేలా చూడండి. ఉదయం పూట కొంచెం సన్లైట్ ఒంటి మీద పడేలాగా చూసుకోండి. ఇక మందులేమీ అక్కర్లేదు, ఇది దానంతర అదే తగ్గుతుంది. ముఖ్యంగా గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 3 స్టేజెస్లో ఫ్యాటీ లివర్ ఉంటుంది, పెద్దగా మందులు లేకుండా కూడా తగ్గుతుంది. ఒకవేళ మీకు ఇబ్బందికరంగా ఉంది, నొప్పి అన్బేరబుల్గా ఉందంటే హోమియోపతిలో చాలా చక్కని మందులు ఉన్నాయి. ఫ్యాటీ లివర్ అనేది 100% హోమియోపతిలో తగ్గుతుంది, ప్రమాదం ఏమీ లేదు. ఇక రెండవ ప్రశ్న, కడుపు నొప్పి అన్నారు గత 10 రోజుల్లో. కడుపు నొప్పికి అనేక రకాల కారణాలు ఉంటాయమ్మా. చిన్న అపెండిక్స్ నొప్పితో మొదలుకొని పెద్ద పేగు వాపు వరకు కోలైటిస్ అంటాము, అలా ఎన్నో రకాల కారణాలు ఉంటాయి. ఇప్పుడు మనకు సమయం తక్కువగా ఉంది కాబట్టి 2 మాటల్లో చెప్పలేము. ఆ రిపోర్ట్ ఏదైనా ఉంటే మనకు వాట్సాప్ చేయండి, దాన్ని బేస్ చేసుకొని ఇంకా క్లారిటీగా చెప్తాను మీకు. ఓకే అండి, విన్నారు కదండి, డాక్టర్ గారి నెంబర్ స్క్రీన్ పైన వస్తుందండి, దాన్ని తీసుకొని మీరు డాక్టర్ గారికి వాట్సాప్లో కమ్యూనికేట్ చేసి మీరు డాక్టర్ గారి దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవచ్చండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. డాక్టర్ గారు, ఇప్పుడు మన హోమియోపతిలో ఈ హెపటైటిస్ బికి ఎలాంటి చికిత్స ఉంటుందండి? రైట్ అండి. హెపటైటిస్ బి అని నిర్ధారణ అయిన తర్వాత మనం వైరల్ లోడ్ పరీక్ష అనేది చేయిస్తుంటాం. వైరల్ లోడ్, DNA క్వాంటిటేటివ్ వైరల్ లోడ్ అంటాము. ఈ వైరల్ లోడ్ అనేది
లక్షల్లో నుంచి వందల్లో వరకు ఎంతకైనా ఉండొచ్చు. సో ఈ వైరల్ లోడ్ని బేస్ చేసుకొని హోమియోపతిలో మందులు ఇవ్వడం జరుగుతుంది. మన దగ్గర ఉండేటువంటి హోమియోలో వీటికి సంబంధించి రోబోటిక్ పిల్స్ అని ఉంటాయి. ఇవి అల్ట్రా మాలిక్యులర్ డైల్యూషన్ థెరపీ అంటాం. అంటే కొంచెం రిఫైన్డ్ వేలో మందులు పనిచేస్తాయి. సాధారణ హోమియోపతి మందుల కంటే కూడా కొంచెం ఎక్కువగా ఇంప్రూవ్మెంట్ వచ్చే విధంగా పొటెంటైజర్ మందులు ఉంటాయి. తద్వారా వైరల్ క్వాంటిటీ అనేది తొందరగా తగ్గేందుకు అవకాశం ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకొని హోమియోపతి మందులు ఇస్తాం. దీన్ని వైరల్ లోడ్ని బేస్ చేసుకొని అప్పుడు 1 నెల నుంచి 4 నెలల కల్లా కొంత వైరల్ లోడ్ తగ్గుతుంది. ఇక ఇప్పుడు డాక్టర్ గారు చెప్తారు ఇంకా ఎంతకాలం వాడాలి, అసలు వాడాలా వద్దా అని చెప్తాము జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించి ఏమేం ఫుడ్ జాగ్రత్తలు కూడా తీసుకోవాలో కూడా చెప్తాను. సో అలా రెగ్యులర్గా ఒక సిస్టమేటిక్గా వాడాలి. అయితే కావాల్సిందల్లా ఓపిక అండి. ఓపిక పెట్టుకొని రెగ్యులర్గా మందులు వాడితే తప్పకుండా ఖచ్చితంగా నెగిటివ్ అవుతుంది. ఇంప్రాపర్గా ఓ రోజు వాడి మందులు ఇంకో రోజు వాడకపోతే డిసీజ్ అనేది తగ్గదు. అప్పుడు ఇన్ఫెక్షన్ ఎక్కువగా రావచ్చు. ఇప్పుడు ఈ వ్యక్తులు ఇంకెందుకు కాషియస్గా ఉండాలి? ఇంకా ఇతర వైరస్ వచ్చాయనుకోండి, అప్పుడు తట్టుకోవడం కష్టం శరీరానికి. ఇప్పుడు నిన్న మొన్నటి కరోనా వైరస్ ఉంది, అప్పుడు హెపటైటిస్ బి వ్యక్తులు బతకడం కష్టంగా ఉంటుంది, ప్రాణాంతకంగా మారుతుంది. అలా కొత్త కొత్త వైరస్లు రోజుకు పుడుతూనే ఉంటాయి. రాబోయే రోజుల్లో కూడా ఇంకా రోజులకు వైరస్లు వస్తూనే ఉంటాయి. మనం విన్నాం వారం 10 రోజుల క్రితం నిఫా వైరస్ అని విన్నాం. లక్కీలీ అది ఇంకా స్ప్రెడ్ అవ్వలేదు కాబట్టి చాలా సంతోషం. ఇలా ఎన్నో వైరస్లు వస్తూ ఉంటాయి. అది సాధారణ వ్యక్తితో పోల్చుకుంటే హెపటైటిస్ బి వైరస్తో సమస్యతో సఫర్ అవుతున్న వ్యక్తికి అది కాంప్లికేటెడ్గా మారే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అశ్రద్ధ చేయకండి. హోమియోపతి మందులు చక్కగా వాడుకోండి. 100% సాల్వ్ అవుతుంది ఈ ప్రాబ్లము. అంటే హోమియోపతి మెడిసిన్ ఎన్ని రోజులు తీసుకోవాలి సార్? ఎన్ని మంత్స్ అని కానీ ఇయర్స్ అని కానీ ఏమైనా ఉంటుందా సార్? రైట్ అండి. ఇప్పుడు మనం చెప్పుకున్నాం వైరల్ లోడ్ సుమారుగా 100ల్లో ఉందనుకోండి, కేవలం 3 నుంచి 4 నెలల పాటు చాలు. అది లక్షల్లో ఉందనుకోండి, కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. బికాస్ దీనికి ఆధునిక వైద్యంలో మందు లేదు. కేవలం ఉన్నదల్లా కూడా ఇలా ఆల్టర్నేటివ్ రెమెడీస్ అయినటువంటి హోమియోపతి లాంటి వైద్య విధానంలో మాత్రమే ఉంది. కాబట్టి హోమియోలో వీటికి వాడుకున్నట్లయితే చాలా చక్కగా ఉంటుంది. ఎందుకంటే మన రెగ్యులర్ కార్యక్రమంలో డాక్టర్ ఫ్యాక్స్లో కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం దీనికి సంబంధించిన అంశాల గురించి, ఒక్కో వ్యాధికి ఏ రకంగా చికిత్స మార్గాలు ఉంటాయని అతి తక్కువ సమయంలో కూడా మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే హోమియోలో అవగాహన లేమి, అలాగే అందుబాటులో హోమియోపతి డాక్టర్ లేకపోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోగాలు వ్యక్తిగతంగా మనం చేసేసుకుంటూ పోతాం. అలా ఎప్పుడు చేయకండి. ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే, ఇంతకుముందు మనం కాలర్తో మాట్లాడుకున్నాం. కాలర్ అన్నారు ప్రోస్టేట్ గ్రంథి వాపు ఉంది అన్నారు, దానికి కొత్తిమీర రసం వాడితే తగ్గలేదు అన్నారు. మనం మాట్లాడుకున్నది అతను ఏం చెప్పారు, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్కి కొత్తిమీర రసం పనిచేస్తుంది, అంటే మూత్రనాళంలో ఇన్ఫెక్షన్కి కొత్తిమీర రసం పనిచేస్తుంది అనుకున్నాం. ప్రోస్టేట్ గ్రంథికి వాపు కాదు. కాబట్టి అన్నీ కూడా హోమ్ రెమెడీస్ ద్వారా తీసుకోవడం కాకుండా డాక్టర్ గారిని కన్సల్ట్ చేసి పరీక్ష చేయించుకొని ఆ వైరల్ లోడ్ అనుగుణంగా మందులు వాడితే ఇది మంచిగా తగ్గుతుందండి. భవిష్యత్తులో కూడా మళ్ళీ పాజిటివ్ అయ్యే అవకాశాలు కూడా పూర్తి నెగ్లిజిబుల్గా మనం చేయవచ్చు. ఓకే అండి. ఇప్పుడు మనం మెడిసిన్ వాడేటప్పుడు ఏమైనా తినవలసిన పదార్థాలు, తినకూడని పదార్థాలు అని ఏమైనా ఉంటాయండి? రైట్ అండి. అంటే ఈ హోమియో వాడుతున్న అన్ని రోజులే కాకపోయినా హెపటైటిస్కి సంబంధించి ఏ వైరల్ వ్యాధులు వాడుతున్నా కూడా కొంచెం వీటికి సంబంధించి కొన్ని పత్యాలు ఏంటంటే, రా ఆనియన్ మాత్రం దూరంగా ఉండాలి. అంటే పచ్చి ఉల్లిగడ్డ వీటికి కాస్త దూరంగా ఉండడము, దుంప కూరలకు కూడా దూరంగా ఉంటే మంచిది. అలాగే భోజనం అల్యూమినియం పాత్రల్లో వండినటువంటి ఆహారాన్ని కాకుండా మామూలు పాత్రలో, స్టీల్ కానీ ఇతర పాత్రలో వండినటువంటి ఆహారం తీసుకుంటే మంచిది. అంటే దీనివల్ల నష్టం ఏమీ లేదు, కానీ మందు యొక్క ప్రభావం అనుకున్న స్థాయిలో పనిచేయదు. కాబట్టి కాస్త నిదానం అవుతుంది. ఇంప్రూవ్మెంట్ అనేది కొంచెం నిదానం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అలాగే డాక్టర్ గారి దగ్గరికి వచ్చినప్పుడు ఏది ఇబ్బందికరంగా ఉంది అనే విషయాన్ని కూడా క్లారిటీగా చెప్పాలి. అన్ని డాక్టర్ గారి రిపోర్ట్ని బేస్ చేసుకొని మందులు ఇవ్వలేరు. సో కొందరు లైక్ పేషెంట్స్ ఓపెన్గా మాట్లాడితే కూడా డాక్టర్ గారికి క్లియర్గా ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని రిపోర్ట్లను చూస్తే మాత్రం ఇది మంచిగా తగ్గుతుందండి. అండ్ ఇది చిన్న వయసు, లైక్ ప్రెగ్నెన్సీలో మదర్ నుంచి బేబీకి వచ్చినప్పుడు కూడా మనం చెప్పుకున్నాం. అలాంటి చిన్న యంగర్ ఏజ్లో కూడా మెడిసిన్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే లైక్ ఒక 10 సంవత్సరాల వ్యవధిలోనే, అంటే పిల్లవాడు 10 ఏళ్ల లోపే దీన్ని నెగిటివ్ చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఓకే డాక్టర్ గారు, చాలా చక్కగా చెప్పారండి. హెపటైటిస్ బి వైరస్ వల్ల వచ్చే సమస్యలు ఎలా ఉంటాయి ఏంటి అనేది. థ్యాంక్ యూ సో మచ్ సార్. విన్నారు కదండి, హెపటైటిస్ బి వైరస్ వల్ల వచ్చే సమస్యలు, లక్షణాలు ఎలా ఉంటాయని. అందుకనే మనం ఫుడ్ తినేటప్పుడు కొంచెం అవేర్నెస్తో జాగ్రత్తగా ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ తినడం చాలా మంచిదండి. అంతేకాకుండా మనం ఏ సమస్య వచ్చినా సరే మన హోమ్ రెమెడీస్ చేసుకునే కన్నా, అంటే అత్యవసర పరిస్థితిలో చేసుకోవచ్చండి, కానీ దాన్ని కంటిన్యూ మాత్రం చేయకూడదండి. మనం ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించి మందులు అనేవి తీసుకోవాలండి. డాక్టర్ గారితో ఫోన్లో మాట్లాడిన దానికి వాళ్ళని వెళ్ళి మనం లైవ్లో కలిసి
ఆ లక్షణాలను బట్టి వాళ్ళు మనకి ట్రీట్మెంట్ చేసేదానికి చాలా తేడా ఉంటుందండి. కాబట్టి లైవ్లో కలిసి ట్రీట్మెంట్ తీసుకోవడానికి ముందుగా ప్రాధాన్యత ఇవ్వండి. ఇదండి ఈరోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసి. నమస్తే.